రామ్ చరణ్ దసరా పండుగ సందర్భంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితాన్ని ప్రభావితం చేసిన నలుగురు స్త్రీమూర్తుల గురించి వివరించాడు. తన ఇంట్లో తనకంటే తన చెల్లెలు శ్రీజ అంటేనే అందరికీ చాలా ఇష్టమని, ముఖ్యంగా తన తండ్రి చిరంజీవికి గారాల కూతురు శ్రీజ అంటూ కామెంట్స్ చేశాడు చరణ్. ఇదే సందర్భంలో తన కుటుంబంలోని తన తల్లి, అక్క, చెల్లెళ్ళు, భార్య గురించి అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. తన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల నుండి ఒక్కో విషయాన్ని తాను నేర్చుకున్నాను అని చెబుతూ చరణ్ తన తల్లి నుండి సహనంగా ఉండటం తెలుసుకుంటే, తన చెల్లెలు శ్రీజ నుండి ఆవేశంతో రియాక్ట్ కాకుండా చాలా ప్రశాంతంగా ఎలా ఉండాలో తనకు నేర్పిన గురువు శ్రీజ అంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు, తమ కుటుంబ సభ్యులందరికీ మోస్ట్ లవరబుల్ చైల్డ్ శ్రీజ అంటూ శ్రీజపై ప్రశంసలు కురిపించాడు. ఇక తన అక్క సుష్మిత గురించి మాట్లాడుతూ తన సోదరికి క్రియేటివిటీ ఎక్కువ అని అంటూ ఫ్యాషన్ డిజైనింగ్ షోలు కూడా చేసిన విషయాన్ని బయటపెట్టాడు చరణ్. తన తండ్రి చిరంజీవి సినిమాలకు తన సోదరి స్టైలిస్ట్గా పనిచేసిన సంగతి చాలా మందికి తెలియదంటూ, తనకిప్పుడు స్టైలింగ్ విషయంలో ఒక టేస్ట్ అంటూ వచ్చిందంటే అది అక్క చలవే అంటూ చెప్పుకొచ్చాడు చరణ్. ఇక చివరిగా తన భార్య ఉపాసన గురించి మాట్లాడుతూ, తమది పెద్ద కుటుంబం కాబట్టి ఉపాసన ఎలా సర్దుకుపోతుందా అని ముందు కొంచెం భయపడ్డా అని చెబుతూ, కానీ ఆమె తమ ఇంట్లోకి రాగానే అందరితో బాగా సర్దుకుపోవడమే కాకుండా అందరితో చాలా సరదాగా ఉంటుందని, భోజనానికి కూర్చుంటే అందరికీ తనే వడ్డిస్తుందని చెబుతూ తన జీవితాన్ని ప్రభావితం చేసిన ఈ నలుగురు గురించి మరెన్నో విషయాలు తెలియజేశాడు చరణ్. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి